ఓం విఘ్నేశ్వరాయ నమః. వివాహం అనేది ప్రతి మనిషికి జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి సన్నివేశం. వివాహం జరిగినటువంటి తర్వాత ఆ మనిషి జీవితం అనుకూలంగా మారాలన్నా వ్యతిరేకంగా మారాలన్నా వివాహం నుంచే చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అనేవి జరగడం సహజంగా చూస్తుంటాము. వివాహానికి ప్రారంభం ఒకరినొకరు చూసుకోవడం, వధూవరులు ముందుగా దాన్ని పెళ్లి చూపులు అని చెప్పని అనడం జరుగుతుంది. వీళ్ళు వధూవరులు ఒకరినొకరు చూసుకున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని బట్టి వారికి మంచి ఫలితాలు అనేది జరగడం అనేది ఉంటుంది. ఇది అసలు దీని గురించి కొంత వివరంగా తెలియజేద్దామని భావించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉచితంగా నేను సబ్స్క్రిప్షన్కి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అలాగే ముఖ్యంగా మనకి స్త్రీకైనా పురుషుడికైనా వివాహ జీవితం ఎంతో ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటిది. జీవితంలో ఎలా, ఎప్పుడు, ఎక్కడ వీళ్ళిద్దరూ మొదటిసారి చూసుకోవడం జరగతే మంచిదనే దాని గురించి చెప్తాను. అసలు ముందు ముఖ్యంగా మనం వారాలు అనేవి గమనిద్దాం. ఏ వారాల్లో ఈ పెళ్లి చూపుల కార్యక్రమం జరిగితే మంచిది అంటే బుధవారం, గురువారం, శుక్రవారం చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఆదివారం, సోమవారం అనేది మిశ్రమంగా ఉంటుంది. మంగళవారం, శనివారం అయితే అసలు ఆ రెండు వారాలని వదిలేయడం మంచిది. అలాగే ముఖ్యంగా తిథులు, ఏ తిథి జరిగే రోజు మంచిది. విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి, ఈ తిథులు చాలా మంచి ఫలితాలని కలుగజేస్తాయి. అలాగే ఆ రోజు నక్షత్రం, ఏ నక్షత్రం ఉంటే మంచిది. సాధారణంగా అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ నక్షత్రాలు జరిగేటటువంటి రోజులు చాలా మంచి ఫలితాలని కలుగజేస్తాయి. అంటే ఇప్పుడు మనం తిథులు, వారాలు, నక్షత్రాల గురించి తెలుసుకున్నాం. ఇవి మనకి ఎలా తెలుస్తాయి? ఏముంది, ఆ రోజు క్యాలెండర్ చూస్తే అర్థమైపోతుంది. అలాగే ఇంకా కాస్త వివరంగా కావాలనుకుంటే సిద్ధాంతి గారిని సంప్రదిస్తే బాగుంటుంది. సరే, సమయాలు కూడా చెప్తాను. ఏ సమయంలో చూస్తే మంచిది? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రి, ఎప్పుడు పరస్పర వీక్షణ అనేది మంచిది. ఉదయం 9 గంటల నుండి 11:30 లోపు పెట్టుకోండి. ఇది బాగా మంచి సమయం. లేదంటే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 లోపు మిశ్రమంగా ఉంటుంది. అంటే ఆ సమయంలో మిశ్రమైనటువంటి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. వ్యతిరేక కాలమైన కాదు, కానీ మిశ్రమైన కాలం. ఇకపోతే సాయంత్రం 7 నుంచి 9, 10 లోపు ఈ కార్యక్రమం పెట్టుకోవడం మంచిదే. అయితే ఈ చెప్పినటువంటి సమయాల్లో వర్జ్యము, దుర్ముహూర్తము లేకుండా ఉంటే మంచిది. లగ్న బలం కూడా ఉంటే బాగుంటుంది వాస్తవంగా. అయితే లగ్న బలం చూడటం అనేది సామాన్యులకి అయ్యే పని కాదు. కాబట్టి దానికి
మాలాంటి సిద్ధాంతుల వారిని సంప్రదించడం తప్పదు. బేసిక్ గా మాత్రం మనకి వారం, తిథి, నక్షత్రం, ఇవి ఇందాక చెప్పినటువంటి సమయాలు, వర్జ దుర్ముహూర్తాలు లేకుండా చూసుకోవడం మంచిది. కొంచెం బాగా డీప్ గా తెలుసుకుందామంటే లగ్నం, ఆ లగ్నం చూడడం అనేది మాలాంటి వాళ్ళని అడగటమేను. తర్వాత ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ పెళ్లి చూపులు జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు వరుడు అనుకోండి, మీ ఎదురుగా వధువు ఉంటుంది, లేదు మీరు వధువు అయితే మీ ఎదురుగా వరుడు ఉంటాడు కదా. ముఖ్యంగా వస్త్రాల గురించి తెలియజేస్తాను. నలుపు సంబంధించిన వస్త్రాలు మాత్రం ఎవరు ధరించకండి. నలుపు రంగు అనే వస్తువులు ఏమి కూడా బట్టలు గాని లేకపోతే ఏదైనా వాచీలు గాని ఏమైనా గాని నలుపు రంగు తీసుకెళ్ళకుండా ఉంటేనే మంచిది ఆ కార్యక్రమానికి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వెనక వైపు ఏముందో చూడండి. వెనక వైపు అంటే మీ ఎదురుగా ఉన్నటువంటి వధువు గాని వరుడు గాని వారి వెనక ఏముందో చూడండి. వారి వెనక వైపు ఏదైనా ఇనుము సంబంధించినవి గాని, అంటే ఐరన్ సంబంధించినటువంటివి గాని, నలుపు రంగు సంబంధించినటువంటివి గాని, సాధారణంగా ఈ సందర్భాల్లో ఈ రెండు ఎక్కువ తటస్థపడుతుంటాయి. ఇక జనరల్ గా అయితే కొన్ని కనిపించవు, కానీ అవి చెప్తాను. కొన్ని నూనె గాని, కట్టెలు గాని, తర్వాత బొగ్గు గాని, ఎండు గడ్డి గాని, పశువులు గాని, ఇట్లాంటివి ఏవి కూడా వెనక వైపు ఉండకుండా, కనిపించకుండా ఉంటే మంచిది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీ ఊర్లో వాళ్ళని చూడటానికి మీరు బయలుదేరుతున్నారు అనుకోండి, లేదా వేరే ఊర్లో ఉన్న వారిని చూడటానికి బయలుదేరుతున్నారు, లేదా మీరు వేరే ఊరు చేరుకొని అక్కడి నుంచి ఎక్కడో ఒక చోట తెలిసిన వారింట్లోనో లేకపోతే ఏదైనా హోటల్లోనో ఎక్కడైనా మీరు స్టే చేసి చూడటానికి బయలుదేరుతున్నారు అనుకోండి, మీకు శకునాలు అనేవి చాలా ముఖ్యంగా తీసుకోవాలి. అంటే సాధారణంగా ఏం చేస్తామంటే ఎవరైనా బయలుదేరేటప్పుడు ఎవరైనా ముత్తైదువుని ఎదురు రమ్మని మనలో ఉండేటటువంటి వాళ్ళు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ముత్తైదువుని ఎదురు రమ్మని చెప్తాం, ఎందుకు మంచిదని. అది కాకుండా అనుకోకుండా ఏమైనా మంచి శకునాలు ఎదురు వస్తే అది నిజంగా ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చినట్టుగా భావించాలి. అంటే మీ పని నేను నా ఆమోదాన్ని కూడా తెలియజేస్తున్నాను అని దేవుని అనుగ్రహం ఇచ్చినట్లే. శకునానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. మనం ఎంత మంచి ముహూర్తాలు, మంచి టయాలు పెట్టుకొని బయలుదేరినా కానీ శకునం చాలా ముఖ్యం. మంచి రోజు, మంచి టైము ముఖ్యమే, కానీ శకునం కూడా ముఖ్యమే. శకునాన్ని చాలా బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసామంటే మనకి ఆ పని ఏమిటి, దాని యొక్క ఫలితం అనేది అక్కడే అర్థమైపోతుంది. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు తీసుకొని చక్కగా మీ మంచి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోండి. మంచి ముహూర్తంలో వివాహం జరిగితే, ముహూర్తం కూడా చాలా ముఖ్యమైనదే వివాహానికి. సరే, వధువరు పొంతన అనేది అది ముందే చూసుకుంటారు, సిద్ధాంతం దగ్గర చూపిస్తారు ముందుగానే. వాళ్ళకి నక్షత్రాలు పొంతన, రాశి పొంతన బాగుందా లేదా, ఎన్ని గుణాలు వచ్చాయి, ఆ తర్వాత ఇంకొంచెం డీప్ గా వెళ్తే అవతల వారిది జాతక చక్రం కూడా
మాలాంటి సిద్ధాంతి గారి దగ్గర వేయించి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, జాతకం ఎలా ఉంది, ఆ వ్యక్తిని చేసుకున్న వారికి ఎలా ఉంటుంది, అంత బాగుంటుందా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు, కుజ దోషాలు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా ముందే తెలుసుకోవచ్చు. తర్వాత ఈ పెళ్లి చూపుల కార్యక్రమంలో మాత్రం ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని మంచి లైఫ్ పార్ట్నర్ ని, మంచి భగవంతుని అనుగ్రహంతో మంచి జీవితాన్ని మీరు పొందాలని కోరుకుంటున్నాను. శుభం భూయాత్.